మరో ప్రకటన చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో హెచ్సియులో ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రభుత్వం వేలానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూమి హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో ఉంది. అది పూర్తిగా అటవీ సంపద. జింకలు, నెమళ్లు, వేలాది పక్షులు ఉన్నాయని వాటిని సంరక్షించే అవసరం ఎంతైనా ఉందని ఇక యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖను రాశారు. రాష్ట్ర ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే విషయం తెలిసిందే. ఇక భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో హెచ్సిలో ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. ఇదిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. రైట్ వరుణ్, ఈ రోజు రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాశారు. గత కొంతకాలంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం పాట వేస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలను ఖండిస్తూ ఈ రోజు ఉదయం లేఖ రాసినట్లు తెలుస్తుంది. ఆర్థిక వనరుల పేరుతో ప్రభుత్వ ఆస్తులను వేలం వేయొద్దు అన్నట్టుగా గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం ప్రక్రియ కింద వెంటనే, అంటే వేలం వేసినటువంటి ప్రక్రియ వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒక లేఖ రాశారు. అయితే గతంలో మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. భవిష్యత్తు తరాలకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టొద్దు అన్నట్టు కూడా కొంత మీరు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మీరు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తూ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే మనం బతకడానికి మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు. ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం ఏదైనా నిర్మించాలనుకుంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, లాస్ట్ చనిపోతే మనకు శవాలను పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటికలకు కూడా అంటే స్థలాలు లేకుండా పోతాయి, అంటే అన్ని అంతరించిపోతాయి అన్నట్టుగా కూడా మీరు అన్నటువంటి మాటలను మరొకసారి గుర్తు చేస్తున్నా. వేలం పాట కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఈ లేఖలో పేర్కొన్నారు. ఒకసారి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితిని, నష్టపోయినటువంటి పరిస్థితిని ఎన్నటికీ కూడా పూడ్చలేరు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడట్లేదు. అభివృద్ధి కోసము ప్రభుత్వం, అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము, పెట్టుబడుల రాక కోసము రాష్ట్రము కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిసారి ధిక్కారంగా కూడా మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసము ప్రభుత్వం కొంత భూసేకరణ చేస్తుంటే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా వీళ్ళు కామెంట్ చేశారు. వీళ్ళు చెప్తున్నటువంటి హెచ్సిఏ భూమి ఏదైతే ఉంది, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఏదైతే ఉందో, అది హెచ్సిఏకి, సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు, అది కేవలం ప్రభుత్వ భూమి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో కూడా ఏకదాటిగా చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా, దాదాపు 25 ఏళ్ల నుంచి ఏదైతే 400 ఎకరాల భూమి ఏదైతే ఉంది, 25 ఏళ్ల నుంచి ఢిల్లీరావు అనే ఒక వ్యక్తికి కేటాయించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఎవరు కూడా దాన్ని అతని చేతుల నుంచి విడిపించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ భూమి ఖచ్చితంగా మాకు రావాలి అని చెప్పేసి దాన్ని కొట్లాడి నేను తీసుకొచ్చాను. దానిపైన నాకు హక్కు ఉంది, అంటే ప్రభుత్వ భూమి, అది హెచ్సిఏ భూమి కాదు, ఎవరు కూడా దీనికి అడ్డుకాలు వేయొద్దు అంటూ కూడా వాళ్ళు నిన్న క్లియర్ గా చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. ఆ భూమి సేకరణకు సంబంధించి ఆ బిల్లీరావుకు అంటగట్టడంలో కొన్ని గుంట నక్కలు ఉన్నాయి. అలా గుంట నక్కలకు కూడా గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయింది. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా వేలం పాటకు సంబంధించిన భూములను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పచ్చదనం, పర్యావరణం పూర్తిగా నశించిపోయింది, తగ్గిపోయింది. అనేక ఖాళీ స్థలాల పేరుతో కొన్ని కనుమరుగైపోయాయి. మొత్తం కాంక్రీట్ తో నింపేస్తున్నారు. రానున్న రోజుల్లో మొత్తానికి నీటి విలువలు లేకుండా పోతాయని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, వేలం పాటలు వేయొద్దు అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇక మహబూబాబాద్ జిల్లా